Hey everyone, welcome to our channel Ask Us. So in this video I want to discuss about the state model analysis for given transfer function. అంటే లాస్ట్ వీడియోలో మనం ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చేస్తే దాని నుంచి స్టేట్ మోడల్ అనాలిసిస్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్తారు, ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి స్టేట్ మోడల్ ఈక్వేషన్స్ అనేవి మనం డిరైవ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో మనకి ఏంటంటే ఇన్పుట్ ఈక్వేషన్ y of s is u of s is equals to s square plus 5s plus 6 ఇది ఇన్పుట్ ఈక్వేషన్. సేమ్ అవుట్పుట్ y of s is equal to 2s plus 3. సో వీటిని మనం డివైడ్ చేసి రాసుకుంటే y of s is equal to 2s plus 3, అలానే u of s is equal to s square plus 5s plus 6 అని రాసుకున్నాక సేమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనకి ఏంటంటే y టర్మ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏంటంటే మనకి డైరెక్ట్ s టర్మ్స్ ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేయాలంటే s ఈక్వల్ టు జస్ట్ సింప్లీ y డాట్ అనుకొని వాటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే s స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, s అంటే సింగిల్ డాట్, s స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది y డబల్ డాట్. సేమ్ అలానే 5 ఇంటూ s కాబట్టి y పవర్ సింగిల్ డాట్ ప్లస్ 6 ఇంటూ y ఏం లేదు కాబట్టి 6y అనమాట. సో ఈ ఫార్మాట్లో మనం ఇచ్చిన s టర్మ్స్ అన్నింటిని కూడా y టర్మ్స్లో కన్వర్ట్ చేసుకుంటే సేమ్ మనం నెక్స్ట్ ప్రీవియస్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఏదైతే ప్రాసెస్ ఎజంప్షన్ చేసుకున్నామో సేమ్ అదే చేసుకుంటే ప్రాసెస్ చేయాలన్నమాట. సో ఫస్ట్ x1 ఈజ్ ఈక్వల్ టు y అనుకుని దీనికి డిఫరెన్షియేషన్ అప్లై చేసుకుంటే వెళ్ళాలి. ఎప్పటి వరకు మనకి హైయెస్ట్ ఆర్డర్ y పవర్ 2 అది వచ్చేంత వరకు. సేమ్ x1 డాట్ ఈజ్ ఈక్వల్ టు y డాట్ ఈజ్ ఈక్వల్ టు x2, సేమ్ అలానే x2 డాట్ ఈజ్ ఈక్వల్ టు y డబుల్ డాట్. మనకు కావాల్సిన హైయెస్ట్ ఆర్డర్ వస్తుంది y డబుల్ డాట్. సో ఈ వాల్యూస్ని మనం u of sలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే u of s ఈజ్ ఈక్వల్స్ టు y డబుల్ డాట్ అంటే ఏంటి x2 డాట్ ప్లస్ 5 ఇంటూ y సింగిల్ డాట్ అంటే x2 తీసుకున్నాక ప్లస్ 6 ఇంటూ x1 అంటే 6y, y అంటే x1 కాబట్టి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి ఈ ఎస్ టర్మ్స్ని y టర్మ్స్లో కన్వర్ట్ చేసుకున్నాం, y టర్మ్స్ని మనం x టర్మ్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. సో మనకి x2 డాట్ కావాలి కాబట్టి x2 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ రిమైనింగ్ టర్మ్స్ అన్నింటిని కూడా లెఫ్ట్ సైడ్కి పంపిస్తే x2 డాట్ ఈజ్ ఈక్వల్ టు -6x1 మైనస్ 5x2 ప్లస్ u of s. సో మనకి కావాల్సిన జనరలైజ్డ్ x డాట్ ఈక్వేషన్ అనేది మనకి అప్టైన్ అయింది. x డాట్ ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ bu కాబట్టి x డాట్ టర్మ్స్ ఏమొచ్చాయి మనకి x1 డాట్ అలానే x2 డాట్. సో x1 డాట్ x2 డాట్ ఈజ్ ఈక్వల్ ఇది 2/2 ఆర్డర్లో ఉంది కాబట్టి సేమ్ మనకి ఏ మ్యాట్రిక్స్ కూడా ఎంత 2/2 స్క్వేర్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో దాంట్లో ఫస్ట్ 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రో వదిలేసి సెకండ్ రో మాత్రమే 0 1 రాసుకున్నాను. సో లాస్ట్ రో వచ్చేసరికి నాకు ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ యొక్క కోవిషన్స్ రాసుకున్నాను, -6 -5. నెక్స్ట్ x టర్మ్స్ x మ్యాట్రిక్స్లో x1 x2, నాకు ఇక్కడ x1 x2 మాత్రమే వచ్చాయి. సో అందుకని x1 x2 ప్లస్ నెక్స్ట్ బి మ్యాట్రిక్స్లో వచ్చేసరికి ఫస్ట్ టర్మ్ 0, లాస్ట్ టర్మ్లో 1 పెట్టి ఇక్కడ u of s, ఎందుకంటే u of sలో ముందు కోవిషెంట్ ఏం లేదు కాబట్టి 1 ఇంటూ u of s. సో ఇక్కడతో మనకి x డాట్ ఈక్వేషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ y of s ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇచ్చిన దాంట్లో y of s ఈజ్ ఈక్వల్స్ టు 2s ప్లస్ 3. సో దీంట్లో కూడా మనం ఎస్ టర్మ్స్ని y టర్మ్స్ కింద కన్వర్ట్ చేసుకుంటే 2s ప్లస్ 3 కాబట్టి 2 ఇంటూ సింగిల్ s కాబట్టి y డాట్ ప్లస్ 3 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు వీటిని మళ్ళీ మనం ఈ పైన ఈ అజంప్షన్స్ని యూస్ చేసుకుని y టర్మ్స్ని x టర్మ్స్లోకి మార్చుకుంటే 2x2 ప్లస్ 3x1. దీన్ని బట్టి y ఈజ్ ఈక్వల్ టు cx ప్లస్ du కాబట్టి d మ్యాట్రిక్స్ ఆల్మోస్ట్ 0 కాబట్టి మనకి y ఈజ్ ఈక్వల్ టు cx మాత్రమే ఉంటుంది. సో y ఈజ్ ఈక్వల్ టు cలో ఇక్కడ కోషన్స్ మనకి ఏమున్నాయి, x కోషన్స్ 3 ఉంది 2 ఉంది. సో ఫస్ట్ 3 నెక్స్ట్ 2 మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి స్టేట్ మోడల్ చేసేటప్పుడు మనకి ఎక్స్ టర్మ్స్ అక్కడ ఏమి ఉండవు కాబట్టి మనం డైరెక్ట్ 1 పెట్టి మిగిలిన జీరోస్ పెట్టి ఆర్డర్ని బట్టి వేసుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్స్కి కోషన్స్ ఉన్నాయి కాబట్టి అవి వాటిని మనం ఇక్కడ సి మ్యాట్రిక్స్లో రీప్రజెంట్ చేయాలన్నమాట. సో 3 2 నెక్స్ట్ ఎక్స్ మ్యాట్రిక్స్లో x1 x2. సో ఇక్కడతో మనకి స్టేట్ మోడల్కి కావాల్సిన 2 ఈక్వేషన్స్ కూడా మనం అనలైజ్ చేసాం. సో ఇంకొక సమ్ తీసుకుంటే, ఇంకో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకుంటే y of s బై u of s ఈజ్ ఈక్వల్ టు 2x³ ప్లస్ 3s స్క్వేర్ ప్లస్ 4s బై 5 బై s పవర్ 5 ప్లస్ 6s పవర్ 4 మైనస్ 3s³ ప్లస్ 2s స్క్వేర్ ప్లస్ 10. సో దీన్ని కూడా మనం స్ప్లిట్ చేసుకుంటే ఇన్పుట్ u of s ఈజ్ ఈక్వల్స్ టు s పవర్ 5 అంటే ఎంత, y పవర్ 5 డాట్స్ ప్లస్ నెక్స్ట్ 6 ఇంటూ y పవర్ 4 డాట్స్ మైనస్ 3 ఇంటూ y పవర్ 3 డాట్స్ ప్లస్
2 ఇంటూ వై పవర్ 2 డాట్స్ ప్లస్ 10 ఇంటూ వై. సో ఈ వచ్చిన వాటిని మనం ఇక్కడ సేమ్ జనరల్ అనాలిసిస్ చేసుకుంటే x1 = y ఆ ప్రాసెస్లో చేసుకుంటే అప్పుడు మనకి హైయెస్ట్ ఆర్డర్ డిగ్రీ వచ్చేంత వరకు చేసుకుని ఈ వాల్యూస్ని మళ్ళీ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూట్ చేసుకున్నాక మనకి x1 డాట్ అదే ఈ x డాట్ ఉన్న టర్మ్ మాత్రమే ఉంచుకొని మిగిలిన టర్మ్స్ అన్నింటిని కూడా రైట్ సైడ్కి పంపించుకుంటే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ వచ్చిన ఈక్వేషన్ నుంచి మనం x డాట్ ఈక్వేషన్ని అనలైజ్ చేస్తాం. x డాట్ = ax ప్లస్ bu కాబట్టి ఏ మ్యాట్రిక్స్లో x డాట్ మ్యాట్రిక్స్ ఏమొస్తాయి మనకి x1 డాట్ x2 డాట్ x3 డాట్ x4 డాట్ అలానే x5 డాట్ x1 డాట్ x2 డాట్ x3 డాట్ x4 డాట్ x5 డాట్. నెక్స్ట్ ఇది 5/5 ఆర్డర్ కాబట్టి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 5/5 తీసుకొని దాంట్లో ఫస్ట్ కాలం తీసేసి 0 1 0 0 సేమ్ అలా చేసుకున్న లాస్ట్ వరకు వచ్చిన తర్వాత లాస్ట్ కాలంలో మనకు వచ్చిన ఈక్వేషన్ యొక్క కోఎఫిషియెంట్స్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. -10 సెకండ్ టర్మ్ లేదు, సో నేను 0 అనుకున్నాను. సో 0 -2x³ x3 ప్లస్ 3x4 -6x5. నెక్స్ట్ x మ్యాట్రిక్స్ x1 x2 x3 x4 x5 ప్లస్ అలానే బి మ్యాట్రిక్స్లో యూ పక్కన కోఎఫిషియెంట్స్ ఏం లేదు, జస్ట్ యూఎఫ్ఎస్ మాత్రమే ఉంది. సో దానికి 0 0 0 లాస్ట్ టర్మ్ మాత్రమే 1 పెట్టుకుని ఇంటూ యూఎఫ్ఎస్ పెట్టుకున్నాను. సో ఇక్కడతో మనకి x డాట్ ఈక్వేషన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ y డాట్ = 2s³ ప్లస్ 3s² ప్లస్ 4s ప్లస్ 5. సో దీన్ని మనం y టర్మ్స్లో మార్చుకుంటే 2 ఇంటూ వై పవర్ 3 డాట్ ప్లస్ 3 ఇంటూ వై పవర్ 2 డాట్ ప్లస్ 4 ఇంటూ వై పవర్ సింగిల్ డాట్ ప్లస్ 5y. దీన్ని మళ్ళీ మనం x టర్మ్స్ కన్వర్ట్ చేసుకొని మనం అనుకున్న అజంప్షన్స్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాక y = cx. ఎందుకంటే డి మ్యాట్రిక్స్ అనేది 0 కాబట్టి డి మ్యాట్రిక్స్ ఉండదు కాబట్టి y = ఓన్లీ cx. సో సి వాల్యూలో ఇక్కడ సి మ్యాట్రిక్స్లో మనం మనకు వచ్చిన ఈక్వేషన్ యొక్క కోఎఫిషియెంట్స్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 5 4 3 నెక్స్ట్ ఇక్కడ 2 నెక్స్ట్ ఎక్స్ పవర్ x5 టర్మ్ అనేది ఏ లేదు కాబట్టి నేను 0 ఎగ్జామ్ చేసుకొని ఇక్కడ 0 పెట్టుకున్నాను. 0 పెట్టుకొని x1 x2 x3 4. ఎందుకు ఇక్కడ 0 పెట్టుకోవాలంటే మనకి మ్యాట్రిక్స్లో ఆర్డర్ అనేది ఎప్పుడు కూడా తప్పకూడదు కాబట్టి ఇక్కడ ఒక టర్మ్ తీసామంటే ఇది ఒక ఆర్డర్ మిస్ అయిపోతుంది. సో మనకి ఇవి ఆర్డర్ అనేది ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి. అందుకనే ఒక టర్మ్ మిస్ అయితే మనం ఖచ్చితంగా దాన్ని 0 అనుకోవాలి. సో 0 అనుకుని చేస్తే మనకి వైఎఫ్ఎస్ మ్యాట్రిక్స్ కూడా కంప్లీట్ అయింది. సో దీన్ని బట్టి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి స్టేట్ ప్లేస్ అనాలిసిస్ ఈక్వేషన్ అనేది మనం డెరైవ్ చేయొచ్చు.